అందరికీ నమస్తే. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు తన్వికా కిచెన్. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన హెల్తీ గుమ్మడికాయ హల్వా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కాస్త వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులోనే డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కనుంచుకోవాలి. తర్వాత అదే గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ముందుగా గింజలు తీసి తురుముకొని పెట్టుకున్న గుమ్మడికాయని పచ్చి వాసన పోయి ఒగురు తగ్గేదాకా వేయించుకోవాలి. అలా ఒగురు తగ్గేంత వరకు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఉడికించండి. అలా 4-5 నిమిషాలు మూత వేసి ఉడికించాలి. తర్వాత చూస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 3 కప్పుల తురిమిన గుమ్మడికాయకి 2 కప్పుల దాకా బెల్లం వేసుకుంటున్నాను నేను. మీరు ఎంత తగినంత వేసుకోవచ్చు. నేను బెల్లం కోసం సన్ప్యూర్ వారి ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను. మీరు కావాలంటే నార్మల్ అయినా వాడుకోవచ్చు. బెల్లం కరిగే కొద్దీ హల్వా పల్చబడుతుంది. అడుగు అంటకుండా కలుపుతూ హై ఫ్లేమ్లో నీళ్లు మొత్తం ఆవిరయ్యేదాకా కలుపుతూ ఉడికించాలి. ఇలా మొత్తం 4-5 నిమిషాలు ఉడికించాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుతూ ఉడికించాలి. మనం ఈ హల్వాలో ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున 3 సార్లు నెయ్యిని తీసుకుంటూ ఉడికించాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు అనేది పూర్తిగా తగ్గిపోయాయి. హల్వా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. ఇలా హల్వా బాగా దగ్గర పడి హల్వా ఉడికాక ఇందులో ఫ్లేవర్ కోసం పొట్టుతో పాటు ఏలక్కుల పొడి అలానే వేయనట్టుగా చిటికెడు ఉప్పు వేసుకోండి. ఇలా ఉప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే చివరిగా ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకుందాం. ఇలా బాగా కలిపాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకుందాం. ఇలా కలిపామంటే కమ్మని రుచితో గుమ్మడి హల్వా రెడీ అయినట్టే. మరి ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీ కోసం తన్వికా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.